హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాగ్స్. మేము కొరియాలో చాంగ్వాన్ సిటీలో ఉన్న ది హౌస్ ఆఫ్ ది చాంగ్వాన్ విలేజ్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఈ మ్యూజియంలో అయితే ఇంతకుముందు 18th సెంచరీలో వాడేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయితే పెట్టారు. ఈ ఇన్స్ట్రుమెంట్ స్పెషల్ ఏమంటే మనము ఎక్స్పీరియన్స్ మనమే అవి ఇన్స్ట్రుమెంట్ వాయించినట్టు ఫీల్ అవుతామన్నమాట. అవి మనం అక్కడ టచ్ చేసి సిస్టంలో అయితే పెట్టేశారు. అక్కడ టచ్ చేస్తే ఏ ఇన్స్ట్రుమెంట్ మనం టచ్ చేస్తే ఆ ఇన్స్ట్రుమెంట్ సౌండ్ అయితే మనకు వస్తుంది. ఇక్కడ ఇంగ్లీషు కొరియా అనేసి ఉంది సిస్టంలో. ఇంకా ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తే ఇన్స్ట్రుమెంట్స్ నేమ్స్ అంతా వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ మ్యూజిక్ మీరే చూడండి. ఈ ఇన్స్ట్రుమెంట్స్ మనమే టచ్ చేయడం వల్ల మనమే వాయించినట్టయితే ఫీల్ అవ్వచ్చు. చాలా బాగుండింది. ఇవి 18th సెంచరీలో వాడినటువంటి ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టేశారు. సేమ్ ఇలాంటివే వాళ్ళు సిస్టంలో అరేంజ్ చేసి వీటిది సౌండ్ ఎలా వస్తుంది, మనము టచ్ చేస్తే ఫీల్ అవ్వచ్చు అనేసి మన ఫీలింగ్ బాగుంటుంది అనేసి అయితే వాళ్ళు అలా సిస్టంలో కూడా అరేంజ్ చేశారు. ఇవి చూసి వీటి సౌండ్ ఎలా ఉంటుందని అయితే అక్కడ మనము ఫీల్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, కొరియాలో ముందు కాలంలోనే వాళ్ళు బర్త్డేలు చేసుకునేవాళ్ళు. అప్పట్లోనే ఇన్ని రకాల ఐటమ్స్ అయితే బర్త్డే పార్టీలకి వాళ్ళు వాడుకునే వాళ్ళంట. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయంటే ఇవంతా ఆర్టిఫిషియల్. మామూలుగా వీళ్ళు ఫుడ్లు చూడండి ఎంతెంత డిజైన్గా అప్పట్లో కూడా చాలా బాగా డిజైన్ చేసుకొని అన్ని రకాల ఫుడ్లు అందరినీ మామూలుగా మనం కూడా బర్త్డే పార్టీలకి పిలుస్తాం కదా, అట్లా వాళ్ళు కూడా అందరినీ పిలిచి ఇలాంటి ఫుడ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఈ ఫుడ్ ఎన్ని రకాలు ఉందనేది ఎవరైనా చూసి కౌంట్ చేసింటే కామెంట్ చేయండి. ఇక్కడ బర్త్డే పార్టీలో ఓన్లీ స్వీటే కాకుండా వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది,
సీ ఫుడ్ కూడా ఉంది. వీళ్ళు ఎక్కువగా సూపులు వాడతారు కదా, ఆ సూపులు కూడా చాలా రకాల ఐటమ్స్ అయితే సూపులు కూడా ఉన్నాయి చూడండి. ఫిషే ఉంది. ప్లేట్ అయితే మీల్ ప్లేట్ చాలా డెకరేటివ్గా ఉంది, చూడ్డానికి సూపర్గా ఉంది నాకైతే. ఇక్కడ చూడండి సూప్ కూడా ఎంత బాగా ఆర్టిఫిషియల్గా అయినా కానీ మనం చూస్తా అంటే అసలు ఇది రియల్ ఫుడ్డేనేమో, తినచ్చేమో అంత ఫీలింగ్ అయితే కలుగుతుంది. నాకైతే రియల్గా చూస్తుంటే చాలా బాగా అట్లనే ఫీలింగ్ అయితే వచ్చింది. కేకులు, ఇవి నగ్గెట్స్ ఉంటాయి కదా, చికెన్ నగ్గెట్స్ అట్లాంటివి, అవి కూడా రియల్గా ఉన్నట్టే ఉంది. మనం చూస్తా అంటే దగ్గర నుంచి అలానే ఉంది చూడ్డానికి. వీడియోలో కూడా అట్లనే ఉంది. ఇటు సైడ్ అయితే ఇంకా మీటు పుల్లలకు చెక్కేసి పెట్టేసినారు కదా చూడండి. చికెన్ కూడా కోడే పెట్టేసినట్టు అక్కడ పైన కనిపిస్తుంది కదా అది. కొరియా వాళ్ళు ప్రతిదీ కూడా ఇంతకుముందు జరిగిపోయిన పాత రోజుల్లో పాతకాలంలో వాడేటివి కానీ ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ ఇంకా రాబోయే తరాల వారికి అది ఖచ్చితంగా వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి అందించాలని అయితే ఎక్కడైనా చూడు మ్యూజియంలో ఇలాంటి అయితే వాళ్ళు అన్నీ పెట్టేసి ఉంటారు. ప్రతి ఒక్కటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, ఇలా ఉండింది ఇంతకుముందు కాలంలో అనేసి ఇంకా రాబోయే తరాల వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కటి ఇట్లయితే పెట్టేశారు చూడండి. ఇది బర్త్డే డెకరేషను, వాళ్ళు ఇంతకుముందు కాలంలో చేసుకునే బర్త్డే డెకరేషన్ అనమాట. మీకు ఎలా అనిపించింది? ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి, ఎవరైనా కౌంట్ చేశారా? కౌంట్ చేస్తుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.